మేబీ హీస్ డెడ్. అయితే బాడీ దొరకాలి కదా, వాడికి ఎవరో హెల్ప్ చేస్తుంటారు. డివైస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిపోయింది కదా? Out everybody. Guys, ఇక నుండి ఇండియన్ డెమోక్రసీ ఆఫ్ ద సిండికేట్, బై ద సిండికేట్, ఫర్ ద సిండికేట్ గా మారబోతోంది. ఇకపై ఇండియాలో ఒక్క ఫారిన్ కంట్రీ కూడా ఇన్వెస్ట్ చేయదు. పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ లో మన సిండికేట్ మనీ ఇన్వెస్ట్ చేసి కంట్రోల్లోకి తెచ్చుకుంటాం. వి విల్ బి ద సుప్రీం పవర్. మన సిండికేట్ రూల్ చేయడానికి మిషన్ ర్యాబిట్ నాంది. అది జరగాలంటే వీడ్ నాకు కావాలి. ఇర్ఫాన్ మిషన్ ర్యాబిట్ పజిల్ లో మిస్సింగ్ పీస్, సూపర్ సెల్స్ కి ఫైనల్ కాంటాక్ట్ పాయింట్. వీడు దొరికితేనే ఆ పజిల్ సాల్వ్ చేయగలం. ప్రపంచంలో వీడు ఎక్కడున్నా పట్టుకురండి. హాయ్ రికీ, వెల్కమ్. ఎవరు నువ్వు? నువ్వు సేవ్ చేయకునుంటే నీ చావుని. అందుకే నువ్వు నచ్చావురా. నీ కాన్ఫిడెన్సే వేరు. నువ్వు నన్ను రీచ్ అవ్వాలనుకున్న ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేశా. మరి ఎందుకు సేవ్ చేసావు గాడ్ బ్రో? మహాదేవ్ నిన్ను చంపాలనుకున్నాడు కాబట్టే నిన్ను సేవ్ చేశా. లేదంటే నువ్వు నా చేతిలోనే పోయేవాడివి. ఇంతకీ ఏం చెప్పి పంపించాడు? అమ్మాయి విషయంలో రాంగ్ సైడ్ అయ్యి సెల్ఫిష్ గా మారిపోయాడన్నాడు. సెల్ఫిష్ నేను? రేయ్ మహాదేవ్, మహాదేవ్ వాడి కోసం నేను 100 సార్లు చచ్చి బతికాను. ఐ వాస్ హిస్ బెస్ట్ ఏజెంట్. ఎన్నో మిషన్లు సక్సెస్ చేసుకొని వచ్చాను ఒకే ఒక్క మాట కోసం. యు ఆర్ ది బెస్ట్. అలా మెషిన్లా బతుకుతున్న నా లైఫ్లోకి నేను మనిషినని గుర్తు చేయడానికి తనొచ్చింది. జోయా. 1 minute. టార్గెట్ పంపిస్తున్నా, ఫినిష్ చేయాలి. చెక్ యువర్ ఫోన్. బిగ్ డాడీ? ఎస్, నీ ఎదురుగానే ఉంది. షీస్ మై లవ్. ఐ నో, జస్ట్ కిల్ హర్. నో బిగ్ డాడీ. షీ ఇస్ ఎ పాకిస్తానీ ఏజెంట్. షీ ట్రాప్డ్ యు. నో నో. తనని చూసిన ఫస్ట్ సెకండే తను పాకిస్తానీ ఏజెంట్ అని తెలుసు. తను నాకు నచ్చింది. లైఫ్లో ఫస్ట్ టైం నిన్న ఒకటి అడుగుతున్నా, నా కోసం వదిలే బిగ్ డాడీ. హర్ డెత్ ఈస్ ఫిక్స్డ్. నువ్వు చంపకపోతే మన ఏజెంట్స్ చంపుతారు. Don't play with my emotions. ఫస్ట్ టైం నా ఆర్డర్స్ ని బ్రేక్ చేస్తున్నావంటే షీ హాస్ బికమ్ యువర్ వీక్నెస్. No. yes. నాకు ఏ వీక్నెస్ లేదు. if you don't have any weakness you shoot her. ప్రపంచంలో నన్ను ఎవరు బ్రేక్ చేయలేరు. then prove it. నాకు వీక్నెస్ లేదు.
నాకు వీక్నెస్ లేదు. నీ దేశం కోసం నన్ను ది బెస్ట్ వెపన్ లా తయారు చేశావు. ఇప్పుడు వర్స్ట్ చూస్తా. ఏ సిండికేట్ ని నాశనం చేయడానికి మిషన్ ఇచ్చావో అదే సిండికేట్ కి హెడ్ అయి కూర్చుంటా. నీ దేశానికి బిగ్గెస్ట్ థ్రెట్ అవుతా. దేశం అనే పేరు చెప్పి అవతల వాడి ఎమోషన్తో ఆడుకుంటాడు వాడు. నీకు జరిగింది అదే. వాడికి వాడి సెల్ఫ్ ప్రైడే ముఖ్యం. అందుకే నిన్ను చంపమన్నాడు. నువ్వు చచ్చావా లేదా అని నీ బాడీ కోసం ఇంకా వెతికిస్తున్నాడు. ఆ ఏరియా సరౌండింగ్స్ లో ఉన్న అన్ని హాస్పిటల్స్ లో లోకల్ టీమ్స్ సర్చ్ చేశారు, కానీ రికీ గురించి ఏ క్లూ దొరకలేదు. నీకు ఐడెంటిటీ లేదు. ఇప్పుడు నీ ఫ్యామిలీ వాడి కంట్రోల్లో ఉంది. వాడి ఫ్యామిలీని లాక్ చేశారా? మన వాళ్ళు వాళ్ళ చుట్టూ అబ్జర్వేషన్లో ఉన్నారు చీఫ్. ఒక్కడి కోసం ప్రాణం ఇవ్వాలనుకోవడం లాయల్టీ. గర్ల్ ఫ్రెండ్? అన్ని ఇమిగ్రేషన్స్ ఆపించాను చీఫ్. నాకు వాడు చచ్చేడా బతికేడా అనే కన్ఫర్మేషన్ కావాలి. అలాంటి వాడి ప్రాణం తీయాలనుకోవడం ద్రోహం. 3 బుల్లెట్లు దింపాడు గాడ్ బ్రో. వాటికి సమాధానం ఇవ్వాలి. వాడు తయారు చేసిన వెపన్ నేను, వదిలేసిన మిసైల్ నువ్వు. ఇద్దరం కలిస్తే ఇర్ఫాన్ గురించి అని న్యూస్. సార్, మన గ్లోబల్ నెట్వర్క్స్ నుంచి నో న్యూస్ సార్. మనం వెతుకుతున్నామని తెలిసి వీడిని ఐసిస్ కూడా వెతుకుతుంది సార్. డార్క్ వరల్డ్ లో గ్లోబల్ ఆఫర్ పెట్టండి. 100 కోట్ల బౌంటీ అనౌన్స్ చేయండి. ఎస్ సార్. బ్రో, ఇర్ఫాన్ వీడు నీకు తెలుసా? వాడిని పట్టించిందే నేను. ఆయుషో షూర్ బ్రో. బిగ్ డాడీ, ఆ ఇర్ఫాన్ గాడు నీ రేడార్లో ఉంటాడని ఊహించలేదు. కానీ ఇప్పుడు ఎక్కడున్నా తెలియదు నాకు. ఇలాంటి సీక్రెట్ ఇన్వెస్టిగేషన్స్ కోసం మహాదేవ్కి 2 బ్లాక్ సైట్స్ ఉన్నాయి. వాటిలోనే ఎక్కడో ఇర్ఫాన్ని దాచుంటాడు. నీ వల్లే ఇర్ఫాన్ మిస్ అయ్యాడు కాబట్టి ఈ ఎక్స్ట్రాక్షన్కి నువ్వే వెళ్ళాలి మా వాళ్లతో. మీరు ఒక ఆర్మీ జోన్లోకి వెళ్తున్నారు. మాక్సిమం వెపన్స్తో 2 టీమ్స్గా వెళ్ళండి. D'Souza on one side, Ricky on the other. చంపేద్దామా? ఒక్కడు కూడా మిగలకూడదు గురుజీ. అయితే మొదలెడదాం పద. వాడే మన దగ్గరకు రావాలి. అదే మన గేమ్ ప్లాన్. నీకు మిషన్ ఇచ్చిన మరుక్షణం వాడికి లీక్ అవుతుంది ఈ బచ్చగాడిని ఎందుకు పంపిస్తున్నాడు అని ఆలోచించే లోపే నీ అన్ప్రెడిక్టబిలిటీతో దాన్ని బ్రేక్ చెయ్యాలి. మన మధ్య గొడవలే
నేను నీకు శత్రువునవ్వాలి. ఫస్ట్ స్టెప్లో నువ్వు మిషన్ ఫెయిల్ అవ్వడమే నీ మీద వాడి అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. వాడు ఎలా ఆలోచించాలో మనం డిసైడ్ చేస్తాం. వాడి లైఫ్లో జరిగితే నీకు జరిగితే అప్పుడు నీలో వాడిని చూసుకుంటాడు. ఫైనల్లీ వాడు నీ దాకా రావాలంటే నువ్వు చావుదాకా వెళ్ళాలి. దానికోసం నీ బాడీలో 2 బుల్లెట్స్ దింపాల్సి వస్తుంది. 4 బుల్లెట్లు దింపండి గురూజీ. బలంగా నమ్మాలి కదా. ఇంకో 1 మినిట్లో జయకిషన్ కొడుకు నీ మీద అటాక్ చేయకూడదు. డిసోజా మిలిటరీ వాడు మన వాళ్ళందరిని చంపేశారు. రిక్కీ ఇర్ఫాన్ తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. ఐ ఆమ్ ద బెస్ట్, ఐ ఆమ్ గాడ్. వాడి ఈగో. వాడిని నమ్మించిన నేనే కదా బెస్ట్ జీ. కూర్చో, తీసుకో. జీ పర్లేదు, తీసుకో. పని ఇంకా పూర్తవ్వలేదు. హీఈస్ ద బెస్ట్. ఎరా, బుల్లెట్స్ దిగాక వాడు రాకుంటే ఏంట్రా నీ పరిస్థితి? ఏముంది, పోయేవాడిని. అవును, బుల్లెట్ దిగుతున్నప్పుడు నీకెవరు గుర్తొచ్చారా? జీ పర్లేదు, చెప్పు. అదేదో ఫ్లాష్ లాగా మైండ్లో వైదే వచ్చి వెళ్ళిపోయింది జీ. అందరూ ఒకే పేజీలో ఉన్నారేంట్రా? జీ, ఈ డిసీజా గాడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాడు. ఈ ఇర్ఫాన్ గాడిని ఏం చేద్దాం? వీడికి తెలియకుండానే ఏదో లీడ్ వీడి దగ్గర ఉంది. అది ధర్మాగాడికి మాత్రమే తెలుసు. వీడిని అక్కడికి తీసుకెళ్తేనే అదేంటో మనకు అర్థమవుతుంది.